హాయ్ అండి. మనకి వేసవకాలం స్టార్ట్ అయిపోయిందంటే మనకి పచ్చళ్ళ సీజన్ అనేది మనకి స్టార్ట్ అయిపోయినట్టే. నేను ఇవాళ మా ఇంట్లో పచ్చిమిరపకాయనే ట్రై చేశాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ కుకీస్. దీన్ని ఎలా చేసుకోవాలంటే ముందుగా మీరు ఒక 10 దేశవాళీ మామిడికాయలు తీసుకుని ఈ విధంగా మనం చిన్న ముక్కలుగా తరుక్కుని ఒక 4 గంటల పాటు ఎండలో పెట్టుకోండి. ఈ విధంగా 4 గంటల పాటు ఎండిపోయి కదండి, ఎండే లేదని మీకు టెక్నిక్ చెప్తాను చూడండి. ఈ విధంగా మనం ఉండ చేస్తే మనకి ముక్కలన్నీ కూడా మనకి ఈ విధంగా అతుక్కుని ఉండాలి, అంటే మనకి అప్పుడు పర్ఫెక్ట్గా ఎండినట్టు లెక్క. ఇప్పుడు మనం వీటిని మనం ఒక పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఒక 4 వెల్లుల్లి గుళ్ళు అనేవి తీసుకుని మనం ఈ విధంగా రేఖలుగా కొలుచుకొని మనం వేయించుకోవాలి. వాటిని కూడా పక్కన పెట్టుకుని ఇప్పుడు స్టవ్ మీద ఒక ఆయిల్ వేసుకుని మనం ఇంగు వేసుకుని మనం దీన్ని కూడా మనం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆవాలు మెంతుల్ని విడివిడిగా వేయించుకుని 50 గ్రాములు ఈ విధంగా మనం మెత్తగా పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఈ విధంగా మనం ఎండబెట్టిన ముక్కలు తీసుకుని నేను తీసుకున్నట్టు కాయలు ఏంటంటే 10 కాయలు కదండి, వీటికి మనకి 1 సోల కారం వేసుకున్నాను, అలాగే ఒక అరసోల ఉప్పు అనేటటువంటిది పడుతుంది. ఇది నా ప్లాన్. ఇది మీకు ఎట్లా కావాలంటే కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోండి, వాటిని అడ్జస్ట్మెంట్ చేసుకుని నో ప్రాబ్లం. ఇప్పుడు ఇందులో మనం వేయించి పెట్టినటువంటి వెల్లుల్లి రేఖలను మనం వేసుకోవాలి. అలాగే మనం ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టినాం కదండి ఆవాలు మెంతుకుండా, దాన్ని కూడా మనం వేసుకోవాలి. ఈ మొత్తాన్ని మనం మిశ్రమాన్ని మనం ముక్కలకు పట్టే విధంగా బాగా మనం కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో మనం కాచిపెట్టినటువంటి ఇంగు నూనె అనేది మనం వేసుకోవాలి. వేసుకుని మనం ఈ యొక్క ఆయిల్ మనకి ముక్కలకి బాగా పట్టే వరకు కూడా మనం బాగా కలుపుతూ ఉండాలి. వాటర్ అనేది ఎక్కడా కూడా తగలకూడదండి, తగిలితే పచ్చడి పాడైపోతుంది. ఈ విధంగా మనకి మొత్తం కలిసింది కదండి. ఇప్పుడు మనం చివరిగా మనం ఇంకొక 150 గ్రాముల ఆయిల్ అనేది మనం వేసుకుని మనం బాగా మనం కలుపుకుంటే మనకి ఎంతో టేస్టీ అనేటువంటి పచ్చిమిరపకాయ అనేటటువంటిది రెడీ. దీన్ని మనం గాలి తగిలినటువంటి ఒక జాడీలో మనం తీసుకుంటే మనకి ఇది 1 year పాటు మనకి నిల్వ ఉంటుందండి. ఇది వేడివేడి అన్నంలో వేసుకుని టేస్ట్ చేస్తే నెయ్యి వేసుకుని మంచి రుచి ఉంటుందండి. ఈ కాలంలో మనకు పచ్చళ్ళు ఇష్టపడిన వాళ్ళు ఎవరండి? మీకు కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఒకసారి ట్రై చేసి నాకు ఎలా ఉందో కామెంట్ రూపంలో పెట్టండి. బాయ్.